హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో మనం కుండలో నీళ్లు చల్లగా అవ్వాలంటే ఏం చేయాలో సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్ నుండి కుండ కొని తెచ్చాను, కొత్త కుండ. ఇప్పుడు మనం దీన్ని శుభ్రం చేసుకోవాలి. ట్యాప్ కింద పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక పెద్ద బకెట్ తీసుకోవాలి. కుండ సరిపడేటట్టు బకెట్ కానీ లేదంటే టబ్ కానీ తీసుకొని దానిలో పెట్టేసుకోండి. పెట్టుకొని శుభ్రంగా 2 నిమిషాలు కడగండి. నీట్గా కడిగిన తర్వాత దానిలో వాటర్ వేసుకోవాలి. కుండ కడిగిన తర్వాత ఒకసారి పైపు ఆఫ్ చేసుకోండి. చూడండి, మనం మొత్తం అంతా తడిచిపోయిన తర్వాత కూడా ఒకవైపు ఆరిపోతూ ఉంటుంది. ఇలా ఆరిపోకుండా ఉండాలంటే మళ్ళీ మనం ట్యాప్ ఆన్ చేసుకొని నిండా నీళ్లు వేసుకోవాలి. పూర్తిగా నిండా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకరోజు అలానే ఉంచేయాలి. ఎందుకంటే మనకి కుండ నీరంతా పీల్చేసుకుంటూ ఉంటుంది. చూడండి, మొత్తం బకెట్ అంతా కూడా నిండా నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ట్యాప్ ఆఫ్ చేసుకోవాలి. ట్యాప్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి కుండలో ఒకసారి మీరు చూడండి. ఈ వీడియోలో కుండ లోపల ఉన్న నీటిలో నుంచి మనకి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, బుడగల్లాగా. అంటే మనకి వాటర్ అంతా కుండ పీల్చేసుకుంటుంది. ఫుల్గా వాటర్ వేసుకున్నాం కదా, చూడండి ఎక్కడి వరకు అయిపోయాయో. అలాగే మొత్తం అన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటాయి. అంటే కుండ పీల్చుకుంటూ ఉంటుంది. మళ్ళీ ట్యాప్ ఆన్ చేసుకుంటూ మళ్ళీ నిండా నీళ్ళు నింపుకోవాలి. అలాగా మనం ఒక రోజంతా మధ్య మధ్యలో వచ్చి మనం వాటర్ నింపుకుంటూ ఉండాలి. ఒకరోజు తర్వాత దీనిలో వాటర్ అంతా వంపేసుకోండి. నీళ్ళంతా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుండను మనం శుభ్రం చేసుకోవాలి. కల్లుప్పు తీసుకోవాలి. కల్లుప్పు తీసుకొని లోపల వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల మనకి లోపల ఉన్న మట్టి ఏమన్నా ఉంటే, ఉప్పు వల్ల గరుకు గరుకుగా ఉంటుంది కదా, దానివల్ల లోపల మట్టి ఉంటే పోతుంది. ఇంకా మనకి క్రిమి కీటకాలు ఏమన్నా చనిపోతాయి. ఇప్పుడు మొత్తం కుండ అంతటిని బాగా శుభ్రంగా బయట లోపల కూడా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం నీళ్ళంతా వంపేసుకొని, కుండలో నీళ్లు చల్లగా అవ్వాలంటే, ఫ్రిడ్జ్లో వాటర్ లాగా అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కూలర్ మ్యాట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఇవి 100 రూపాయలకే వస్తాయి. కూలర్కి 3 వైపులా 3 ఉంటాయి కాబట్టి మనకి 3 పార్ట్స్ కింద ఇస్తారు. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కుండను తీసుకోండి. కుండను తీసుకొని ఒక్కొక్క పార్ట్ని దానికి పెట్టి కట్టేసుకోవాలి. ఏదైనా ఒక తాడుతో కానీ ప్లాస్టిక్ వైర్తో కానీ లేదంటే పురికోస్తో అయినా దీన్ని కట్టేసుకోవచ్చు. గోను సంచితో కానీ లేదంటే ఏదైనా క్లాత్ను కానీ చుట్టబెట్టేవారు. కానీ అవైతే మధ్య మధ్యలో మనకి వాసనలాగా వస్తాయి కాబట్టి అవి కాకుండా ఇలా అయితే మనకి ఎక్కువ వాసన రాకుండా చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ లాగా అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ కట్టుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్టే వేసి ఒకసారి ఒకటి కట్టిన తర్వాత రెండోది కూడా పట్టుకొని కట్టేసుకోవాలి. అలా మొత్తం 3టిని కట్టేసుకొని వెనక వైపు కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కట్టేసుకోండి. దగ్గరికి అంతా మొత్తం అంతా చుట్టేయండి. ఇలా మొత్తం అంతా చుట్టేసిన తర్వాత కుండ చుట్టూ కూడా మొత్తం గ్యాప్ లేకుండా ఎక్కువసార్లు చుట్టుకుంటే మనకి అది ఊడిపోకుండా ఉంటుంది. మనకి సమ్మర్ అంతా సరిపోయేలాగా చుట్టేసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా మనకి అది ఊడిపోయినట్లయితే మళ్ళీ చుట్టేసుకోవచ్చు. ఇది అస్తమాను తీసుకునే పని ఉండదు. మొత్తం సమ్మర్ అంతా అలానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయిపోయింది కదా, ఇలాగా పక్కన పెట్టేసుకుందాం. కుండ కింద పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను ప్లాస్టిక్ డబ్బా పాతది ఇరిగిపోయింది తీసుకుంటున్నాను. మీ దగ్గర పాతవి ఏమన్నా ఉంటే ప్లాస్టిక్ డబ్బా కానీ ప్లాస్టిక్ బకెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ఇసుక వేసుకోవాలి. చాలామంది కింద వేసేస్తారు ఇసుక. అలా కాకుండా ఇలాగా ఏదైనా దాంట్లో వేస్తే ఇసుక అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కుండని సెట్ చేసేయండి. ఇప్పుడు కుండకి ఒక ప్లేస్ ఫిట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో నిండా నీళ్లు వేసేసుకోండి. ఎప్పుడైనా కానీ మనం రాత్రిపూట నీళ్లు వేసుకుంటే పొద్దున కల్లా చల్లగా అయిపోతాయి, రోజంతా సరిపోతాయి. క్లీన్ చేసేటప్పుడు మనకి మళ్ళీ వాటర్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు బయట క్లీన్ చేయ అవసరం లేదు, లోపల ఒకటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైన ఉన్న కూలర్ మ్యాట్ అంతా తడిపేసుకోవాలి. ఇలా తడపడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో వాటర్ లాగే చల్ల చల్లగా ఉంటాయి. మార్నింగ్ కల్లా కూల్ వాటర్ రెడీ అయిపోద్ది. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది పోస్ట్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. చల్లని కుండ నీళ్ళు రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.